స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మనతో పాటు సినీ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. హరిహర వీరమల్లు మూవీ ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఎన్నో ఒడిదుడుకులు అనుకోవచ్చు, అవాంతరాలు అనుకోవచ్చు, ఇవన్నీ కూడా దాటుకుంటూ దాదాపు 5 ఇయర్స్గా మూవీ షూటింగ్ జరుపుకుంటూ అన్నీ దాటుకుని ఎన్నో పోస్ట్ పోన్ల తర్వాత ఈరోజు ఫైనల్గా రిలీజ్ అయింది. ఎలా అనిపించింది మూవీ? నేను రాత్రి కూడా చూశాను. నేను 9:30కి షో చూశాను. మళ్ళీ మార్నింగ్ కూడా 8కి వెళ్ళాల్సి వచ్చింది ఫ్రెండ్స్తో పాటు. అంటే ఒక మనం చూడని చరిత్ర, మన పిల్లలు, మన జనరేషన్తో పాటు మన పిల్లలు చూడాల్సిన చరిత్రని హరిహర వీరమల్లు చూపించారని అనుకోవాలి. ఎందుకంటే మనకు ఒకప్పుడు ఖిల్జీలు, తుగ్లకులు, బహమని రాజులు వీళ్ళే మనం చూసాం. మరి అన్సంగ్ హీరోస్ ఏమైపోయారు? మన సంస్కృతి సాంప్రదాయం కోసం కాపాడిన వాళ్ళు, సనాతన ధర్మం కోసం పోరాడిన వాళ్ళు, ఆనాడు విజయనగర సామ్రాజ్యం నుంచి కాకతీయుల సామ్రాజ్యం వరకు మన కన్నికంటి హనుమంతు, దుగ్గిరాల గోపాలకృష్ణ, టంగుటూరి ప్రకాశం పుత్రులు, ఇటువంటి వాళ్ళని మన చరిత్ర పాఠ్యపుస్తకాల్లో వీళ్ళకున్నంత ఔరంగజేబులకి, బహమనీలు, తొగ్లకులు, అలావుద్దీన్ ఖిల్జీలకి ఇచ్చిన ప్రాధాన్యత చరిత్రలో కూడా ఇవ్వాల. దాన్ని ఈ సినిమాలో ఒక ఛాలెంజే అనుకోవాలా, ఒక ధైర్యం ఉండాలి ఈ సినిమాలు తీయటానికి. ఎందుకంటే మిగతా సినిమాల్లాగా ఈ సినిమాలకి ఎమ్మటే మార్కులు ఎవరు, రివ్యూలు కొద్దిగా నెగిటివ్గా వేస్తుంటారు. కానీ భయపడకుండా సినిమా తీశారు. చూసారా మీరు అన్నట్టు సుదీర్ఘకాలం 5 సంవత్సరాల సినిమా కంటే మామూలు విషయం కాదు. అంటే ఒకవైపు కరోనా 1, 2, రెండోది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు ఎంటర్ అవటం, నిర్మాతలు కూడా ఆయన కోసం వెయిట్ చేయటం, దర్శకులకు జాగర్లముడి కృషి మారిన ఆ బాధ్యతను ఏమరత్నం కుమారుడు జ్యోతికృష్ణ తీసుకోవటం, ఎక్కడ కూడా ఈ సినిమాలో అది దానివల్ల ఇబ్బంది జరిగిందనేది లేకుండా ఇప్పుడు నేటికి తగ్గట్టుగా ఉంది. అంటే సినిమాలు 2 సంవత్సరాలు అయింది. ఆయన రాజకీయాలు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాడు అనుకున్నాం. కానీ ఆయన ఏమాత్రం నటన విషయంలో కావచ్చు, ఫైట్స్ విషయంలో కావచ్చు, ఆహభావాల విషయంలో కావచ్చు, ఎన్నిట్లో ఎక్కడ కూడా ఇది కల చక్కగా చేశారని చెప్పేసి స్పష్టంగా ఈ సినిమాని చూసిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనుకున్నారు. నిన్న నైట్ 9:30 నుంచి షోస్ ప్రపంచవ్యాప్తంగా పడినాయి. ఉదయం ఎక్కడ చూసినా థియేటర్లన్నీ కూడా హరిహర వీరమల్లుతో మారిమోగిపోతున్నాయి. కానీ అంటే కొంతవరకు నైట్ ప్రీమియర్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంది. అంటే ఎంచుకున్న సబ్జెక్టు గుడ్ అయినప్పటికీ కూడా సినిమా పరంగా ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం అంతగా వర్కౌట్ అనిపించలేదు, స్లో ఉంది, విఎఫ్ఎక్స్ బాగాలేదు అనేది ప్రీమియర్. అండ్ ఇంకా మార్నింగ్ షో చూసిన తర్వాత చాలామంది కొంచెం నెగిటివ్ టాకే మాట్లాడుతున్నారు. ఎందుకంటే స్క్రీన్ మీద ఆయన చూడడానికి వర్త్, అంతకు మించి సినిమాలో ఏం లేదు. అంటే సీన్కి ఆ కనెక్షన్ కానీ, ఆ సీన్స్ అనేవి ఎందుకు పెట్టారు అనే దానికి ఒక రీజన్ కానీ, ఇదంతా పర్ఫెక్ట్గా సెట్ చేయలేదు. అండ్ ఇంకా ఆ వేరియేషన్ కూడా కనిపించింది ఆయన లుక్స్లో, విఎఫ్ఎక్స్లో. ఇదంతా కూడా కొంచెం క్లమ్జీగా ఉంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. అంటే చాలామంది అంటే మీకు ఒక చూసుకుంటే కనుక ఫ్రంట్ లైన్ మీడియా, నేషనల్ మీడియా, ఇండియా టుడేతో సహా, టైమ్స్ నౌ అన్నీ కూడా నేను చూశాను. నేను చూస్తే కనుక తనకున్న అభిమానం అద్దులు లేదన్నట్టుగానే ప్రేక్షకులు నిన్నటి నుంచి థియేటర్ల దగ్గర సందడి జరుగుతూ ఉంది. సినిమా బాగుందనేది దాదాపు 90% చెప్తున్నమాట థియేటర్ల దగ్గర. కానీ నేను కూడా యాజ్ అ లామెన్గా ఒక లా చదువుకున్నవాడిని, తర్వాత చరిత్ర తెలిసిన వాడిగా చెప్తున్నాను. చాలామంది చరిత్ర తెలియని వాళ్ళు, అసలు హరిహర వీరమల్లు అంటే ఎవరో కూడా తెలియని వాళ్ళు, బుక్కరాయలు ఎవరు, విజయనగర సామ్రాజ్యం ఏంటి, ఆనాడు మన కృష్ణా జిల్లాలో దొరికిన కోహినూరు వజ్రం ఏంటి, అది ఎక్కడికి వెళ్ళింది, ఇప్పుడు ఎక్కడ ఏ మ్యూజియంలో ఉంది అని కూడా తెలియకుండానే వీళ్ళు ఏమంటే ఇచ్చేస్తారు, రివ్యూలు ఇచ్చేస్తారు, రేటింగ్లు ఇచ్చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు సినిమా అంటే 4 ఫైట్లు, ఒక లవ్ సీన్స్, లేకపోతే నరుక్కోవటం, రఫా నరుక్కోవటం, రెడ్ శాండిల్స్ దొంగల్ని నేషనల్ అవార్డ్స్ ఇస్తారు, వాళ్ళకి ముఖ్యమంత్రులు కూడా గౌరవంగా సత్కరిస్తారు. ఇది ఈ సమాజంలో ఉన్నది. మరి ఇది మనం చూడని చరిత్రని మన దేశం కోసం, మన సంస్కృతి సాంప్రదాయాల కోసం తీసిన సినిమాని ఆదరించే ఆలోచన వాళ్ళకి లేకపోవటమా ఈ నెగిటివ్ తీసుకురావటం అనేది అర్థమవుతుంది. ఎందుకంటే చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. మీరు అన్నట్టు ఫస్ట్ హాఫ్ చాలా కూల్గా, నైస్గా అతను వజ్రాలు ఎక్కడైతే కృష్ణా జిల్లాలో ఉన్నాయి దొరికినాయి. ఆ రోజు మొఘళ్ళ పెత్తనం ఏంటి, ఔరంగజేబు ఏంటంటే
ఈ వీరమల్లు పాత్ర కల్పిత పాత్రలో, ఫిక్షన్ పాత్రలో తీసుకొచ్చారు. ఎక్కడ కూడా ఫస్ట్ హాఫ్ ఇసుక అనేది లేదు. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్కి ముందు ఒక సీన్ అయితే వచ్చింది. ఒక బెబ్బులి ఒక పులితో అతను సెటిల్ పెర్ఫార్మెన్స్, కళ్ళుతో కళ్ళు పెట్టి చూసి చేసే ఏదైతే సీన్ ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంటర్వెల్కి ముందు. ఆ తర్వాత ఎలా ఉంటుంది అనేది ఉంటుంది. కొద్దిగా సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన తర్వాత కొద్దిగా స్లో అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్లో కొద్దిగా ఏంది మరి ఇట్లా పెట్టారనేది ఒకటి అనిపిస్తుంది. అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా కట్ చేసుకుంటూ పోతే ఆ నెగిటివ్నెస్ అంతా లాస్ట్ 22 minutes పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పోరాట సన్నివేశాలు, ఫైట్స్ ఉంటాయో, హిందూ సనాతన ధర్మం కోసం, పరిరక్షణ కోసం మొఘలు ఆ రోజున ఎంత నిరంకుశంగా వాళ్ళని కింద పడేసి కొడతాం కావచ్చు, తర్వాత వాళ్ళు పూజించే దేవతల విగ్రహాలను కూడా మంటల్లో వేయటం, వాళ్ళు కవితలు, కళాకారులు, మన చరిత్ర తెలిసిన విషయమే. మనం అనేక మంది కవులు, కవయిత్రులు ఉండేది. మన యొక్క సంగీత పరికరాలు కూడా దాంట్లో తగలబెడతాం. ఇవన్నీ ఏంటంటే నియంత్రిత ధోరణి, జిజియా పొన్నేయటం, హిందూ మతం లేకుండా ముస్లిం మతాన్ని స్వీకరించమని ఒత్తిడి తేవటం, ఇవన్నీ ఏంటంటే మనం ఎప్పుడు చూడలే, మనకు తెలియని వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఈజీనెస్ అంటుంది. మనకి ఏంటంటే ఏ కాడికి ఎంత సెక్స్ కంటెంట్ ఉందా, ఎంత వైలెన్స్ ఉందా, ఎంతమంది నరికారా, ఎన్ని రెడ్ శాండిల్స్ దొంగలు తీసుకెళ్లారు, ఎంత ఇంటర్నేషనల్ మాఫియాగా ఎదిగారు, ముఖ్యమంత్రిని శాసించే స్థాయికి ఎలా ఎదుగుతారు, ఇవే అలవాటు పడిపోయాం. ఈ అలవాటు పడే అనంద్ర గారు, ఈ అలవాటు పడే ఈ సమాజంలో ఇయే కనపడితే తప్పితే చరిత్ర వీళ్ళకి తెలియకపోబట్టి ఇది. కాబట్టి చివరి 20 minutes అయితే సినిమాకి నెక్స్ట్ లెవెల్. బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్ర అతను కరెక్ట్గా సరిపోయాడు, చాలా నెక్స్ట్ లెవెల్. అయితే వీళ్ళిద్దరికి డైరెక్ట్ అనేది చివరి వరకు ఉంది. సెకండ్ పార్ట్ 2 అన్నారు, కానీ అక్కడ ఏంటి జరిగింది అనేది తెలియదు. అదే సమయంలో ఏంటంటే మనం చూడని చరిత్ర, మన సంస్కృతి, భారతదేశం యొక్క గొప్పతనం, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏంటి, ఆనాటి పరిస్థితులు ఏంటి, రాజులేంటి, సామంతులు ఏంటి, ఎంత ఇష్టానుసారంగా వ్యవహరించారు, ఎంత కూలీలుగా మన మీద స్వారీ చేశారు ఆయా దేశ పాలకులు అనేది క్లియర్గా చూపించారు. కాబట్టి దాన్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు కృష్ణ గారు తీసుకున్న సబ్జెక్ట్ చాలా మంచి సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా జ్యోతి కృష్ణ గారు ఆ ప్రజెంటేషన్లో ఏమైనా ఎక్కడైనా మైనస్ ఏమైనా అయ్యిందా, లేకపోతే వాళ్ళు ఇద్దరు వేరియేషన్ ఏమైనా కనిపించింది? ఎందుకంటే కొంతవరకు ఆయన కూడా షూట్ చేశారు కదా, సో ఆ వేరియేషన్ ఏమైనా కనిపించిందా, లేదంటే ప్రజెంటేషన్లో ఎక్కడైనా ఇక్కడ ఏంటంటే సినిమాలో మీరు చెప్పినట్టు జాగర్లమూడి కృష్ణ గారు మంచి ఆలోచనతో చేసినాడు. ఈరోజు చాలామంది సనాతన ధర్మం కోసం, బీజేపీ వాళ్ళ మెప్పు కోసం, పవన్ కళ్యాణ్ ఎదగటం కోసం ఈ సినిమా అనుకుంటారు. అసలు 2019 ఈ సబ్జెక్ట్ ఓకే అయింది. అప్పుడు సనాతన ధర్మం అనేది ఎవరికి తెలియదు. అంటే ఇవి పార్ట్ 2గా వస్తుంది కాబట్టి పార్ట్ 1లో ఇవన్నీ ఈ మధ్యన ఆ రోజు క్రిష్ ఉన్నప్పుడే సనాతన ధర్మం ఏంటి, ఆ రోజున భారత సంస్కృతి మీద ఎలా దాడులు జరిగినాయి, మన గుడుల మీద దాడులు చేసి ఆ గుడుల మీద మసీదులు ఎలా కట్టారనేది అప్పుడు చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర అనేది తెలియలా. ముఖ్యంగా ఈ దశాబ్ద కాలంలో మనం వారణాసి చూసుకోవచ్చు, అయోధ్య చూసుకోవచ్చు, రామాలయంలో మన గుడుల్ని ధ్వంసం చేసి అక్కడ కోనేరుగా కట్టి కాళ్ళు కడుక్కునే పరిస్థితి, మసీదులు కట్టారే పరిస్థితి మనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తీస్తే కానీ తెలియలా. ఇలా ధ్వంసం అయిపోయింది మన సంస్కృతిని. ఆ సంస్కృతి ధ్వంసమైన దాన్ని ప్రజలకు తెలియజేసే భావంలో ఇప్పుడు వచ్చినప్పుడు సినిమాలు కుటుంబానికి మన చరిత్ర అంటే చెరిపెత్తి చెరిపోసారు. చరిత్ర చదువుకోవాలి. హెరిడోటరీస్ హిస్టరీ ఇవన్నీ అనేక మంది చరిత్రకారులు భారతదేశ చరిత్రని, సంస్కృతిని, గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేశారు. కాబట్టి 145 కోట్ల మంది ఉన్న జనాభాలో 100 crores హిందువులు ఉన్నారు. అంటే 80% పాపులేషన్ హిందూస్. మరి హిందూ సనాతన ధర్మం కోసం హిందూ దేవతల్ని అసభ్యంగా మాట్లాడుతున్న, కామెంట్ చేసినా మాట్లాడేవాళ్ళు ఉంటారు. హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినా చూసి చూడట్టుగా ఉండేవాళ్ళు ఉంటారు. మరి అడిగిన వాళ్ళనేమో ఈ యొక్క కుహన లౌకికవాదుల ముసుగులో వీళ్ళేదో ఒక కులానికే, ఒక మతానికే కట్టిపడేసే పరిస్థితిలో అలా ఉంది ఈ సమాజం. ఓటు బ్యాంక్ రాజకీయాలు అట్లా అయిపోయినాయి సార్. క్రిస్టియన్స్కి మిస్టరీలు ఉన్నట్టు, తర్వాత వక్ఫ్ బోర్డులు ముస్లిమ్స్కి ఉన్నప్పుడు హిందువులు కూడా ఒక సనాతన ధర్మ బోర్డు ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడగటం తప్పేం కాదు కదండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సబ్జెక్ట్ చేసుకున్నాడు. ఆ రోజు రాజకీయాల్లో ఇతను గెలవలేడన్నారు. 100% స్ట్రైక్ రేట్ రాజకీయాల్లో చూపించాడు. 25 సంవత్సరాలు రాజకీయాల్లో మేమే ఉంటాం, మేము తప్పితే ఎవరు రారు అని చెప్పే పరిస్థితి నుంచి 151 నుంచి మధ్యలో 5 తీసేసేసి 11కి పరిమితం చేశాడు. ఇక్కడ కూడా ఈ సినిమాలో డైలాగులు ఇప్పుడున్న పాలిటిక్స్కి తగ్గట్టుగా ఉన్నాయి. అతని పేరు పెట్టే విషయంలో కావచ్చు, స్టార్టింగ్లో అతని పేరు పెట్టి ఒక యోధుడి పాత్రలో ఒక జన హృదయాల్లో ఉండే నేతగా పేరు పెడతారు వీరమల్లు.
ఆ వీరమల్లులో 64 కళ్ళలో ఎలా నైపుణ్యం వస్తుంది, అతనికి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే ఈ సెటిల్ పెర్ఫార్మెన్స్ చాలా చక్కగా చూపించాడు. ఎక్కడ కూడా తేడలేదు. మీరన్నట్టు జాగర్లమూడి క్రిష్ 40% సినిమా తీయగలిగాడు. సరే, ఈయన రాజకీయాలు వెళ్ళిన తర్వాత ఈయనకున్న షెడ్యూల్ రీత్యా ఆగిపోయింది. మరి ఎక్కడో చోట పట్టాలు ఎక్కించాలి కదా, ఆ ధైర్యం అందరూ చేయరు. తర్వాత తన తండ్రిగా పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ఏదో కావచ్చు, ఏం రత్నం గారిది వాళ్ళ కొడుకుగా జ్యోతికృష్ణ చిన్నోడేం కాదు కదా, లండన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్లో చేశాడు. చేసిన తర్వాత ఆ బాధ్యత తీసుకున్నాడు. చూసారా, ఎక్కడ తేడా రాలా, చాలా పర్ఫెక్ట్గా తీసుకెళ్లారు. కొద్దిగా విఎఫ్ఎక్స్లో కొద్దిగా అతిగా అనిపించవచ్చు కొన్ని సందర్భాల్లో. అది ప్రతి సినిమాలో నెగిటివ్ ప్లస్ మైనస్లు ఉంటాయి సార్, ఏది ఉండకుండా పోవు. కానీ సినిమాని పూర్తిగా ప్రభావితం చేసి సినిమా అసలు ఏమీ లేదనే పరిస్థితి లేదు. చివరి 22 మినిట్స్ అయితే నీకు అసలు సీట్లో కూర్చునే పరిస్థితి ఉండదన్నమాట. అంత ఇది మనం ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, ఆ పవన్ కళ్యాణ్ గారి నటనలో అతను మార్షల్ ఆర్ట్స్ వచ్చు, కత్తిసాము వచ్చు, అతను ఔరంగజేబుతో అతని మొగల్నాడి ఆ పెత్తందారి వ్యవస్థ పైన, పెత్తందారి వ్యవస్థ అంటే రాబిన్ హుడ్ పాత్ర సార్, పెత్తందారుల్ని పెద్దల్ని తీసుకొని పేదలకు పంచడం, ఆ పాత్రలో ఒదిగిపోయాడు. అతనేం తింటలేదు కదా. ఇక్కడ ప్రజల శ్రేయస్సే పరమావధిగా పవన్ కళ్యాణ్ గారి నటన నభూతో భవిష్యత్తుగా ఉన్నది. విమర్శనవాదులు విమర్శిస్తుంటారు, ప్రతిదీ విమర్శిస్తారు, అది మా అలవాటే. కానీ ఇక్కడ ఏంటంటే సినిమా 24 క్రాఫ్ట్స్, అందరిని అలరించాలా. ఇటువంటి సినిమాలు ఈ రోజు వరకు అలా ఒక మగధీర కావచ్చు, బాహుబలి, ఇవన్నీ కూడా ఆస్కార్ లెవెల్కి వెళ్ళి మనం చూసాం. ఆ తర్వాత క్రమంలో వీరమల్లు పాత్ర మన చరిత్ర తెలియనిది 14వ శతాబ్దం నాటి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చే తలకి వీళ్ళకి ఏంటంటే ఈ సినిమా ఈ మోస పద్ధతిలోనే అలవాటు పడిపోయారు. ఆ ఆలోచనతో ఉన్నారు తప్పితే ఒక మంచి సినిమా కుటుంబం మొత్తం నేనైతే యాజ్ ఎ లామెన్గా చెప్తానండి, సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాల్ని ఇప్పుడున్న జనరేషన్ చూడాలా, మన పెద్దలు చూడాల్సింది, ఆ తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ కూడా చూడాల్సిన సినిమాగా వీరమల్ని చూడొచ్చు. ఓకే, అయితే మంచి సబ్జెక్ట్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అంటున్నారు. గేమ్ చేంజర్ విషయంలో కూడా అయితే జరిగింది. సో ఈ మూవీ విషయంలో కూడా నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఈవెన్ బుకింగ్స్ కూడా కొంచెం డ్రాప్ అయినాయి అన్నట్టుగా చెప్తున్నారు. సో ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటారు? ఎక్కడ ఆడియన్స్ మైండ్ సెట్టా, లేకపోతే సినిమాలే, లేకపోతే పర్ఫెక్ట్గా ఈ సబ్జెక్టులు వీళ్ళు అంటే ఒకసారి ఆడియన్స్ మైండ్ సెట్ కంటే ఎవరైతే రేటింగ్ ఇచ్చి విశ్లేషకుల రూపంలో సినిమాని డిసైడ్ చేసి సినిమా 4-5 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసి 24 క్రాఫ్ట్స్ దాని మీద సినిమా హిట్ అవ్వాలని ఎవరైనా తీసేది. అగ్ర హీరోలు కూడా ఎప్పుడు లేని విధంగా ప్రెస్ మీట్ కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఈరోజు సక్సెస్ మీట్ కూడా మరి కాసేపు 4 గంటలకు దసపల్ల కొత్తవేడి దూరంలో రాబోతున్నాడు. విషయం లేకపోతే వాళ్ళు సక్సెస్ మీట్ పెట్టరుగా. అసలు ఊరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు సక్సెస్ మీట్కి వెళ్ళిన వ్యక్తి, ఏ రోజు ప్రెస్ మీట్కి వెళ్ళిన వ్యక్తి, నిర్మాత తను నమ్మాడు కాబట్టి, దర్శకుడు తను నమ్మాడు కాబట్టి ఒక మంచి సినిమా తీసుకొద్దామన్న ఉద్దేశంతో ఆ సినిమా బహుభాషల్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా తీసుకొచ్చారు. అది తప్పేం కాదే. ఇక్కడ ఎక్కడ లోపం అంటే మనం అర్థం చేసుకునే దాంట్లో లోపంగానే చూడాలి. దీన్ని ఎమ్మటే 5 సంవత్సరాలు కష్టపడే దాన్ని మీరు 5 నిమిషాల్లో డిసైడ్ చేసేసి దీనికి అసలు విషయమే లేదని చెప్పేసి ఈ రాయటం అనేది అది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. నెక్స్ట్ లెవెల్ ఈ తెలుగు పరిశ్రమ ఖండాంతరాలు వ్యాపిస్తున్న ఈ సందర్భంలో 5 భాషల్లో ఈ సినిమా వస్తున్నప్పుడు, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీలో వస్తున్నప్పుడు తోటి నటుడుగా ఎప్పుడు కూడా మెగాస్టార్ గారు కావచ్చు, మిగతా నటులు కావచ్చు, మిగతా హిట్ అయితే ఇంటికి పిలిపించి వాళ్ళు సత్కరించే సంస్కృతి అదేదో. కానీ మెగా ఫ్యామిలీకి మరి తెలియదు. కానీ ఈ సినిమా రిలీజ్ కాకముందు ఇది ఫ్లాప్ అని స్టార్ట్ చేస్తుంటారు. మరి నిర్మాత మనం చూసాం, గేమ్ చేంజర్ కూడా చాలా అద్భుతంగా నటన బాగా చేశాడు. కానీ సినిమా అది రీచ్ కాలేకపోయింది. ఎందుకు రీచ్ కాలేకపోయింది? దీనివల్ల చాలా లాస్ అయ్యామని చెప్పి నిర్మాతలు శిరీష్ రెడ్డి ఏదో చెప్పారు. తర్వాత కాల్ రాలేదు అని చెప్పి. మరి ఆ దర్శకుడికి మంచి పేరే ఉంది కదా. మరి ఆ నటుడికి అంతకుముందు RRR తర్వాత ఆస్కార్ రేంజ్కి ఎదిగిన తర్వాత ఈ సినిమా కోసం 3 సంవత్సరాలు టైం ఇచ్చాడు కదా. ఎక్కడ లోపం? ఇక్కడ హీరోది లోపమా, దర్శకుడిది లోపమా, లేకపోతే వ్యవస్థల లోపమా, ఈ సినిమాని అర్థం చేసుకొని ప్రజల లోపమా అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ సరే, సినిమా 2 గంటల 42 నిమిషాలు లేకపోతే 3 అవర్స్ ఒక ఎంటర్టైన్మెంట్ సాధనం, కొద్ది రిలాక్స్ కోసం, మన తెలియని సమాజంలో దీనికోసం వెళ్తాం, లేదా ఏదైనా నేర్చుకోవడానికి వెళ్తాం, ఒక సామాజిక చైతన్యం ఉన్న సినిమాలకు చూడటానికి వెళ్తాం. దాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది తప్పితే దాన్ని నెగిటివ్ థింక్ పాజిటివ్ వే, సకారాత్మకంగా ఆలోచించినంతకాలం బాగానే ఉండదు. ఎప్పుడైతే నెగిటివ్గా స్టార్టింగ్లోనే మనం ఆలోచించుకుంటామో సేమ్ అదే దాని చుట్టూనే తిరుగుతుంటుంది. కంపారిజన్ మీద వెళ్తారు మిగతా సినిమాలకి దీనికి. అప్పుడు ఎప్పుడైతే ఈ కంపారిజన్ మీదకి వెళ్తుందో వాళ్ళ ఆలోచన ధోరణి మారుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో మీ దృష్టిలో ఇప్పుడు ఈ మూవీ సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా, ఏమనుకోవచ్చు? హిట్ అండి. నేను సూపర్ హిట్ అంటలేదు, బ్లాక్ బస్టర్ అంటలేదు, ఒక హిట్ మూవీ. ఇప్పుడు సినిమా అభిమానులకి ఇది విందు భోజనం లాంటిది, ఫ్యాన్స్కి.
లేకపోతే మిగతా కామన్ మ్యాన్ పీపుల్కి మీరు నేను కానీ కుటుంబం అంతా వెళ్ళారనుకోండి మామూలుగా, వాళ్ళకి మెస్ భోజనం ఉంటుంది చూసావా, మంచి శాకాహార భోజనం చక్కగా షడ్రుచులు కారం ఉప్పు మామూలుగా నెయ్యి అన్నీ ఉంటాయి కదా, అది మెస్ భోజనంగా మనం చూడొచ్చు. దీంట్లో ఫ్లాప్ అనడానికి లేని సినిమా ఇది, హిట్ సినిమా. కానీ ఆ సినిమాని మనం బతికించుకోవాలా, మన తెలియని చరిత్రని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా, దాన్ని సకారాత్మకంగా ఆలోచించాలి తప్పితే నకారాత్మకంగా ఆలోచిస్తే నెగిటివ్ ఆలోచనలు వస్తాయి తప్పితే ఏం ఉపయోగం ఉండదు. ఓకే. సో ఫైనల్లీ మొన్న పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, సాలువా కప్పారు, ఏదో బుక్ కూడా ప్రజెంట్ చేసి మాట్లాడినట్టున్నారు కదా, ఎట్లా అసలు ఇంటరాక్షన్ ఎట్లా అయింది? డెఫినెట్గా సార్, ఇది ఎందుకంటే ఒకటి చిరంజీవి గారిని చూసాము, పవన్ కళ్యాణ్ గారిని చూసాము. మ్యాన్ ఆఫ్ సింపుల్ మ్యాన్, ఆయన సమాజం కోసం పుట్టాడు అనుకోవాలి. ఎప్పుడు కూడా ఆయనకి పదవి కాంక్ష లేదు, డబ్బు సంపాదించాలన్న ఆశ లేదు, ప్రజలకు ఏదో చేయాలన్న చొరవతోనే ఈరోజు సినిమాలు వదిలేసుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాలు వచ్చి కూడా దశాబ్దం పేరు పోరాడాడు, అనేక అవమానాలు పొందాడు, వ్యక్తిగతంలో పొందాడు, తన బిడ్డని భార్యని తల్లిని కూడా విమర్శించిన ఎక్కడ తొనకలా వెనకలా. 10 సంవత్సరాలు రాజకీయ చేద్దాం మేము తప్పితే ఎవరు రారు, అసలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నారు. మరి ఈ రోజున 100% స్ట్రైక్ రేట్తో ఇటు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశాడు, అటు మోదీ గారు కూడా ప్రధానమంత్రి అవడానికి కారణమయ్యాడంటే ఎంత సుదీర్ఘమైన ఆలోచనలు, ఎంత సుదీర్ఘమైన భావజాలను, అతనిలో ఎంత ఓర్పు ఉంది, ఎంత నేర్పు ఉంది, ఎంత చేర్పు ఉంది, ఎంత కూర్పు ఉంది. ఇన్ని లేకపోతే ఆ విధంగా సక్సెస్ అవ్వడండి. ఆ రోజు మమ్మల్ని కూడా పిలిచారు, 9 గంటలకు వెళ్ళాం, సాయంత్రం దాదాపు 11 దాకా ఉన్నాడు. మాకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, నేషనల్ మీడియా కూడా వచ్చి ప్రతి ఒక్కరికి దాదాపు 11:30 గంటల పాటు ఇంటర్వ్యూస్ ఇచ్చాడండి. ఒక డిప్యూటీ సీఎంగా యాజ్ ఎ బిజీ పర్సన్ అయ్యండి కూడా. కాబట్టి దగ్గరగా ఉన్నాం, చూసాం. కాబట్టి మనం ప్రతి ఒక్కరి నుంచి, ఇప్పుడు అనేందరి నుంచి ఒక విషయం మంచిది నేర్చుకుంటాం, పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక విషయం తెలుసుకుంటాం. సమాజంలో స్వార్థం లేని వ్యక్తులు రేరుగా ఉంటారు. తన కుటుంబం కోసం, తన బిడ్డల కోసం డిపాజిట్లు కూడా తీసేసి 34 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చారు చూసారా, అది సమాజం మీద నిబద్ధత. ఇప్పుడు హిందూ సనాతన సంప్రదాయం కోసం నాకు పార్టీ ముఖ్యం కాదు, నేను ప్రజల శ్రేయస్సు ముఖ్యం అని చెప్పేసి ఆ రోజు లడ్డు అపవిత్రత పట్ల ప్రశ్నించాడు చూసారా, అది నాయకత్వ లక్షణాలు. కాబట్టి ఆయనకి స్థితప్రజ్ఞుడు అని అనుకోవచ్చు. కాబట్టి ఆయన దగ్గరగా చూసినప్పుడు, ఆయన భావజాలంతో మాట్లాడినప్పుడు ఆయనలో ఎక్కడ కూడా ఒక అహం అనేది కనపట్ల. మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ. కాబట్టి ఈ రోజున ఆ స్థాయికి ఎదిగాడు అనేది మనస్ఫూర్తిగా మాకు అర్థమవుతుంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.